హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొటాటో కిచడీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందామండి. అసలు పొటాటో కిచడీ రైస్ ఎవరైనా ఇష్టపడని వారు ఉంటారా అండి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. నేను మా ఇంట్లో ఈ పొటాటో కిచడీ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసుకుందాం రండి. నేను చేయబోయే ఈ రైస్కి టమాటో చట్నీ కానీ, టమాటో పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మొదటిగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలండి, పెద్ద గ్లాస్ బియ్యాన్ని. నెక్స్ట్ ఒక హాఫ్ టీ గ్లాసు పెసరపప్పును తీసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి. ఇందులో ఏది ఒకటి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా వాటర్తో ఒక 2 to 3 times వాష్ చేసుకోవాలండి. కడిగినాక మనం తగినట్టుగా వాటర్ పోసుకొని ఒక 20 to 30 minutes వరకు నానబెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా తగినట్టుగా మీరు వేసుకొని నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మొదటిగా మనం ఒక 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా మసాలా దినుసులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, జీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు అవి కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి ఒక నిమిషం 2 నిమిషాలు గోలినాక మనము చక్కగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని, పొటాటో ముక్కలను వేసుకోవాలి. అలాగే మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందాము. అలాగే జీరా కూడా వేసుకోవాలి. తగినంత పసుపుని వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాల తర్వాత గోలినాక, ఆలుగడ్డ ఉల్లిపాయలు ఉడికినాక మనము కడిగి పెట్టుకున్న బియ్యం యొక్క వాటర్ని వేసుకోవాలి. లేదంటే సపరేట్గా మనము ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మనము మసలనివ్వాలండి. ఆ తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 5 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే మనము ప్రిపేర్ చేసుకున్న టేస్టీ పొటాటో కిచడీ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.